లక్ష్మీ అమ్మ దీవెన ఎవరంటే వాళ్ళకి దక్కదు. ఎవరికైతే భాగ్యం ఉంటుందో వాళ్ళకి మాత్రమే దక్కుతుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత భాగ్యం ఉంటుంది. మీ ఫ్యామిలీలో మీరు సంపాదిస్తుంటే మీ ఫ్యామిలీ మొత్తం కూర్చొని తింటుంటే పొరపాటున కూడా నేనే సంపాదిస్తున్నా అనే ఆలోచనని తెచ్చుకోకండి. ఎందుకంటే వాళ్ళ భాగ్యం వల్లనే లక్ష్మీ దీవెన మీ వైపు వస్తుండొచ్చు. తప్పుగా ఆలోచిస్తే బిజినెస్ లో లాస్ రావడం, అదృష్టం లేకపోవడం ఇలాంటివి జరుగుతాయి. ఒక వ్యక్తి చేపలు అమ్మేవాడు. ఫుల్ గా జనం వచ్చినప్పుడు ఒక పిల్లి దాక్కొని ఆ జనం మధ్యలో వచ్చి ఒక చేపని ఎత్తుకొని వెళ్లేది. జనం మొత్తం చూసి పిల్లి చేప ఎత్తుకు వెళ్ళింది, పోయి కొట్టుపో అనేవారు. అప్పుడు అతను ఏమన్నాడంటే, పిల్లి దూరంగా కూర్చొని ఈరోజు జనం ఎక్కువగా వస్తే నేను వెళ్ళి చేపని దొంగలించొచ్చు అని కోరుతుంది. పిల్లి భాగ్యం బాగుంది కాబట్టే ఈరోజు నా వ్యాపారం జరిగిండొచ్చు. సో ఎవరి భాగ్యం వల్ల, ఎవరి కోరిక వల్ల మనకి లక్ష్మీ దీవెన దగ్గుతుందో ఎవ్వరు చెప్పలేరు. అందుకే చెడుగా ఎప్పుడూ ఆలోచించకండి.